నమస్కారం. ఈరోజు మన చర్చ బౌద్ధ తత్వశాస్త్రంలోని ఒక చాలా లోతైన, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే ఒక అంశం గురించి. అవును. దీనికి మన ఆధారం ది 8 అన్ఫేవరబుల్ మూమెంట్స్ అండ్ ద రేర్ హ్యూమన్ ఆపర్చునిటీ, అంటే 8 అశుభ సమయాలు మరియు అరుదైన మానవ అవకాశం. కరెక్ట్. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొన్ని పరిస్థితులు ఎందుకు అస్సలు అనుకూలించవు, వాటిని దాటుకొనే మనమిప్పుడు పొందిన ఈ మానవ జన్మ ఎంత అరుదైనదో, ఎంత విలువైనదో ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవడమన్నమాట. అయితే ఈ చర్చని మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న. మన జీవితంలో ఆధ్యాత్మిక పురోగతికి దారులు పూర్తిగా మూసుకుపోయే కొన్ని పరిస్థితులు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి ఆ ఆలోచన రాదు. అంటే మంచి పనులు చేయాలన్నా, మంచి మాటలు వినాలన్నా అసలు వీలుకాని జన్మలు లేదా సందర్భాలు ఉంటాయని. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా ఈ 8 అడ్డంకుల గురించి వివరిస్తారా? వీటిని బౌద్ధ పరిభాషలో అఖ్ఖాన అంటారని ఈ ఆధారం చెబుతోంది. తప్పకుండా. అఖ్ఖాన అంటే అనుకూలం కాని సమయాలు లేదా అదృష్టహీనమైన క్షణాలు అని చెప్పొచ్చు. ఈ సమయాల్లో మోక్షానికి దారితీసే కుశలకర్మలు అంటే మంచి పనులు చేయడం దాదాపు అసాధ్యం. అసాధ్యమా? అవును. సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ 8ంటిని 3 వర్గాలుగా విభజించి చూద్దాం. మొదటి వర్గం తీవ్రమైన బాధతో కూడిన లోకాలు. తీవ్రమైన బాధతో కూడిన లోకాలు అనగానే నాకు మొదటగా నరకం గుర్తొస్తుంది. అదేనా? అవును. జాబితాలో మొదటిదదే, నరకం, నిరయ. ఇక్కడ బాధ ఎంత తీవ్రంగా, నిరంతరాయంగా ఉంటుందంటే అక్కడున్న జీవులకు ఆ బాధను అనుభవించడం తప్ప మరో ఆలోచన రాదు. అంటే వేరే ఆలోచనే రాదన్నమాట. అస్సలు రాదు. మనస్సుని ఏకాగ్రతతో ఉంచడం గాని, ఏ రకమైన బోధనలను అర్థం చేసుకోవడం గాని పూర్తిగా అసాధ్యం. ఇక రెండవది జంతుజన్మ, తిరచ్చాన. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే జంతువులు చెడ్డవి అని కాదు, వాటి ప్రపంచమే వేరు. వాటి ఆలోచనా విధానం మనుగడ కోసం నిర్మించబడింది, కానీ నైతిక విశ్లేషణ కోసం కాదు. అంతేనా? అహింస గురించి లేదా ఒక చేపకు కరుణ గురించి బోధించడం అసాధ్యం కదా. వాటికి సంక్లిష్టమైన నైతిక తార్కికతను గ్రహించే సామర్థ్యం ఉండదు. ఇక ఈ వర్గంలో మూడవది ప్రేతజన్మ, పేత. ప్రేతలోకమంటే నిరంతరమైన ఆకలి, దాహంతో ఉండే స్థితి అని విన్నాను. అవును. ఈ లోకంలో జీవులు ఎప్పటికీ అణచివేయలేని తీవ్రమైన కోరికలు, ఆకలి మరియు దుఃఖంతో బాధపడుతుంటాయి. వారి మనస్సు మొత్తం ఆ తీరని కోరికల చుట్టూనే ఒక సుడిగుండంలా తిరుగుతుంది. అలాంటి స్థితిలో ఉన్నవారికి ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి ఆలోచించే తీరికగాని, మానసిక శక్తిగాని అస్సలుండవు. అంటే ఈ 3 లోకాలలో ఉన్న జీవులు బేసిగ్గా తమ మనుగడ కోసమే నిరంతరం పోరాడుతుంటాయి. అవును, సరిగ్గా. ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. ఒకవేళ బాధ సమస్య కాకపోతే అసలు అవకాశమే లేని పరిస్థితులు కూడా ఉంటాయా? అలాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయా? మంచి ప్రశ్న. ఖచ్చితంగా ఉన్నాయి. అదే మన రెండవ వర్గం, అవకాశం పూర్తిగా లేని పరిస్థితులు. ఓకే. ఇందులో మొదటిది కొంచెం విచిత్రంగా ఉంటుంది. మనస్సు లేని లోకం, అసన్యసత్తా. ఒక్క నిమిషం. మనస్సు లేని లోకమా? అదేంటి? కేవలం శరీరం మాత్రమే ఉండి చైతన్యం లేదా మనస్సు లేని స్థితి. అంటే అక్కడ ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, అనుభూతి చెందడానికి ఏమీ ఉండదన్నమాట. అసలదెలా సాధ్యం? ఇది ఉన్నత స్వర్గలోకాలలోని ఒక ప్రత్యేకమైన స్థితి. తీవ్రమైన ధ్యానం ద్వారా కొంతమంది ఈ స్థితిని చేరుకుంటారు. అక్కడ జీవులు చాలా కాలం పాటు, ఎంతకాలం? కొన్ని యుగాల పాటు పూర్తి చైతన్యం లేకుండా ఒక విధమైన గాఢ నిద్రలాంటి స్థితిలో ఉంటారు. వారికి శరీరం ఉంటుంది, కాని ఆలోచన, భావన ఉండవు. ఆ సమయంలో వారు ఏదీ నేర్చుకోలేరు, ఏమీ ఆచరించలేరు. అంటే ఇదొక రకంగా అంతులేని నెట్ఫ్లిక్స్ చూస్తున్నట్టన్నమాట. స్పృహ ఉంటుంది, కాని నిజంగా ఏమీ నేర్చుకోకుండా, ఆలోచించకుండా గడిచిపోతుంది. నా ఈ పోలిక కొంచెం సరదాగా ఉన్నా సరైనదే అంటారా? మీ పోలిక సరదాగా ఉన్నా దానిలోని భావం మాత్రం సరైనదే. సమయం గడిచిపోతుంది కాని ప్రగతి శూన్యం. ప్రగతి శూన్యం. ఇక ఈ వర్గంలో మరొకటి బుద్ధుని బోధనలు లేని ప్రదేశంలో జన్మించడం. అంటే ధమ్మం ఇంకా భిక్షువులు చేరని మారుమూల ప్రాంతాలలో పుట్టడం. అవును. అక్కడ వారికి సరైన మార్గనిర్దేశం చేసేవారే ఉండరు. కాబట్టి మంచి చెడుల గురించి తెలుసుకునే అవకాశం దొరకదు. అలాగే ఇంకొకటి కూడా ఊహించగలను. సరైన ప్రదేశంలో పుట్టినా సరైన సమయంలో పుట్టకపోవడం. సరిగ్గా అదే. మూడవది
బుద్ధుడు అవతరించని యుగాలలో జన్మించడం. అంటే ప్రపంచంలో ఏ బుద్ధుడు అవతరించినప్పుడు, ఆయన బోధనలు కాలక్రమేణా పూర్తిగా కొనుమరుగైనప్పుడు జన్మించడం. అప్పుడు వెతికినా దొరకదు. ఆ సమయంలో మోక్షానికి దారితీసే మార్గం పూర్తిగా అదృశ్యమై ఉంటుంది. ఎంత వెతికినా దొరకదు. అంటే మొదటి వర్గంలో బాధ వల్ల అవకాశముండదు. ఈ రెండవ వర్గంలో అసలు అవకాశమే అందుబాటులో ఉండదు. మరి మూడవ వర్గం, ఇది కొంచెం భిన్నంగా మన నియంత్రణలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అవును, మూడవ వర్గం చాలా కీలకమైనది. అవకాశం అందుబాటులో ఉన్నా కూడా దానిని ఉపయోగించుకోలేని పరిస్థితులు. ఓకే. ఇందులో మొదటిది తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండటం, మిథ్యాదిఠి. మిథ్యాదిఠి అంటే ఇది కేవలం కర్మను నమ్మకపోవడం గురించేనా, లేక ఈ రోజుల్లో మనం చూసే తీవ్రమైన నిరాశావాదం, అంటే ఏది చేసినా ఏమీ కాదు, దేనికి అర్థం లేదు అనే భావన లాంటిదా? అద్భుతమైన పోలిక. ఇది కేవలం కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించడం మాత్రమే కాదు, మీరు చెప్పినట్టు అది ఒక లోతైన నిరాశావాదం. ఒక వ్యక్తి బుద్ధుడు ఆయన బోధనలు అందుబాటులో ఉన్న ప్రపంచంలో సరైన ప్రదేశంలో జన్మించినప్పటికీ మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం వస్తుందనేది అంతా అబద్ధం, నేను ఏది చేసినా ఏమీ కాదు అనే దృఢమైన, మార్చలేని అభిప్రాయంతో ఉంటారు. అంటే వాళ్ళు నమ్మరు. అలాంటివారు మంచి పనులు చేయడానికి ఏమాత్రం ప్రేరేపించబడరు. వారికి మార్గం కళ్లముందే కనిపించినా ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడరు. ఇది చాలా ప్రమాదకరమైన అడ్డంకి. అవకాశం కళ్లముందే ఉన్నా దాన్ని గుర్తించలేని ఒక రకమైన మానసిక అంధత్వం లాంటిది. ఇక చివరిది, ఈ వర్గంలో చివరిది 8వది, శారీరక లేదా మానసిక వైకల్యం, విగల ఇంద్రియ. అంటే పుట్టుకతోనే మంచి చెడుల మధ్య తేడాను గ్రహించలేని విధంగా మందబుద్ధితో లేదా తీవ్రమైన మానసిక వైకల్యంతో పుట్టడం. వారి ఇంద్రియాలు లేదా మానసిక సామర్థ్యాలు ధర్మాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉండకపోవడం వల్ల వారికి అవకాశమున్నా దాన్ని అందిపుచ్చుకోలేరు. ఓకే. ఈ 8 అడ్డంకుల గురించి విన్న తర్వాత ఒక విషయం స్పష్టమవుతోంది. మనం ఈ 8 ఏ ఒక్కదానిలోనూ లేము. ఈ అడ్డంకులన్నింటినీ మనం అధిగమించి సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన మానసిక, శారీరక స్థితితో జన్మించామని ఈ ఆధారం నొక్కి చెబుతోంది. ఖచ్చితంగా. ఈ అద్భుతమైన, సంపూర్ణమైన స్థితిని బౌద్ధ భాషలో క్షణ సంపత్తి అంటారు. క్షణ సంపత్తి. అవును. ఇది ఒక పరిపూర్ణమైన, అత్యంత అరుదైన అవకాశం. ఆ 8 అశుభ సమయాలను దాటుకుని మనం ఈ క్షణంలో ఇక్కడున్నాం. ఇది ఎంత అరుదైనదో చెప్పడానికి బౌద్ధ గ్రంథాలలో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది. ఈ అవకాశం ఎంత అరుదైనదో చెప్పడానికి ఈ ఆధారంలో ఒక శక్తివంతమైన ఉపమానముందని విన్నాను. అదేనా? సముద్రంలో తాబేలు గురించిన కథ. దాని గురించి చెబుతారా? అవును, అదే. అంధ సముద్ర తాబేలు కథ. ఒక విశాలమైన మహాసముద్రం ఉందని ఊహించుకోండి. అందులో ఒక గుడ్డి తాబేలు ఉంది. అది ప్రతి 100 సంవత్సరాలకొకసారి మాత్రమే శ్వాస తీసుకోవడానికి సముద్రం పైకి వస్తుంది. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమేనా? ఓకే. మరి అదే సముద్రంలో ఒకే ఒక్క బంగారు నొగ, అంటే ఎడ్ల మెడమీద పెట్టే చెక్క, గాలికి అలలకు కొట్టుకుంటూ అటూ ఇటూ తేలియాడుతోంది కదా? అవును. దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది. సరిగ్గా. ఇప్పుడు అసలు ప్రశ్న. ఆ గుడ్డి తాబేలు ప్రతి 100 ఏళ్లకు ఒక్కసారి పైకి వచ్చినప్పుడు దాని తల సరిగ్గా, ఖచ్చితంగా ఆ అంతులేని సముద్రంలో తేలియాడుతున్న ఆ ఒక్క నొగ మధ్యలో ఉన్న రంధ్రం గుండా బయటకు రావడానికి ఎంత అవకాశముంది? వామ్మో! ఆ ఊహకే నమ్మశక్యంగా లేదు. దాదాపు అసాధ్యం. 0% అవకాశం అనిపిస్తుంది. కాని బౌద్ధ బోధనలు చెప్పేదేమిటంటే, ఆ అసాధ్యమైన సంఘటన జరగడం కంటే బుద్ధుని బోధనలు అందుబాటులో ఉన్నప్పుడు ఆ 8 అడ్డంకులను దాటుకుని మానవుడిగా జన్మించడం అంతకంటే అరుదైనది. ఆ పోలిక వింటేనే షాకింగ్గా ఉంది. నిజంగా మనం ఈ అవకాశాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా. రోజూ నిద్రలేస్తాం, పనులు చేసుకుంటాం. కాని మనం ఉన్న ఈ స్థితి, ఈ అవకాశం, అనంతమైన విశ్వంలో ఒక గుడ్డి తాబేయు ఒక చిన్న నొగను కనుగొనడం కంటే అరుదైన సంఘటన అని ఆలోచిస్తే మన జీవితం పట్ల మనకున్న దృక్పథమే మారిపోతుంది. ఈ కథ యొక్క అంతరార్థం అదే. మనం ఎంతటి అదృష్టవంతులమో, మన చేతిలో ఎంతటి విలువైన అవకాశముందో గుర్తు చేయడమే దాని ఉద్దేశ్యం. ఈ క్షణ సంపత్తి విలువను ఈ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది. మనం ఇంతటి అరుదైన అవకాశాన్ని పొందాము కాబట్టి దీన్ని వృధా చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ ఆధారం ఏమైనా
ఆచరణాత్మకమైన సూచనలు ఇస్తుందా? కేవలం మీ జీవితం విలువైనదని చెప్పి వదిలేయదు కదా? అస్సలు వదిలేయదు. ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి స్పష్టమైన 3 మార్గాలను సూచిస్తుంది. మొదటిది అధ్యయనం, స్టడీ. అధ్యయనం అంటే బుద్ధుని బోధనల యొక్క మూల సూత్రాలను, ఉదాహరణకు 4 ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గం వంటి కీలకమైన అంశాలను నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం. సరైన దారి తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టలేం కలా. కరెక్ట్. జ్ఞానం సంపాదించటం మొదటి మెట్టు. జ్ఞానం సంపాదించిన తర్వాత సహజంగానే రెండో మెట్టు ఆచరణే అయ్యుంటుంది. అవును. రెండవది ఆచరణ, ప్రాక్టీస్. నేర్చుకున్న దాన్ని జీవితంలో పెట్టడం. ఇందులో ముఖ్యంగా 3 అంశాలున్నాయి. మొదటిది ధాన. దానమంటే డబ్బు ఇవ్వడమేనా, లేక దీనికింకా లోతైన అర్థముందా? చాలా మంచి ప్రశ్న. దానమంటే కేవలం డబ్బు లేదా వస్తువులివ్వడం కాదు. అది కూడా ఒక భాగమే. కానీ అంతకంటే ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి మన సమయాన్నివ్వడం, ధైర్యాన్నివ్వడం, మనకున్న జ్ఞానాన్ని పంచడం, ఎవరికైనా అభయమివ్వడం. ఓకే. ఇవన్నీ దానంలో భాగమే. మనలోని స్వార్థాన్ని తగ్గించుకునే ప్రతి చర్య దానమే. అర్థమైంది. ఆచరణలో రెండవది శీల, అంటే నైతిక ప్రవర్తన. అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం వంటి ప్రాథమిక నియమాలను మనస్ఫూర్తిగా పాటించడం. ఇది మనల్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడుతుంది. ఒక బలమైన పునాదిలాంటిది. అవును, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదొక బలమైన పునాది. పునాది లేకుండా భవనం కట్టలేం కదా. నిజమే. ఇక మూడవది భావన, అంటే ధ్యానం. చాలామందికి ధ్యానమంటే ఏమీ ఆలోచించకుండా ఉండటం అని ఒక అపోహ ఉంటుంది. ఇంతకుముందెప్పుడు చెయ్యనివారు ఎలా మొదలుపెట్టాలి? అసలు దాని లక్ష్యమేమిటి? భావన అంటే మనస్సును అభివృద్ధి చేసుకోవడం. ధ్యానం అందులో ఒక ముఖ్యమైన సాధనం. దాని లక్ష్యం మనస్సును శూన్యం చేసుకోవడం కాదు, మనసు యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఓ, మన ఆలోచనలను, భావోద్వేగాలను గమనించడం, వాటికి బానిస కాకుండా ఉండటం నేర్చుకోవడం. కొత్తగా మొదలుపెట్టేవారు రోజుకు 5 నిమిషాలు కేవలం తమ శ్వాసను గమనించడంతో ప్రారంభించవచ్చు. కేవలం శ్వాసను గమనించడమా? అంతే. శ్వాస లోపలికి వెళ్ళడం, బయటకు రావడం. దాన్ని గమనిస్తూ ఉంటే మనస్సు నెమ్మదిగా మన అదుపులోకి వస్తుంది. ఏకాగ్రత, వివేకం పెంపొందించుకోవడానికి ఇది మొదటి అడుగు. అధ్యయనం, ఆచరణ. ఇక చివరిది మూడవ మార్గం. మూడవది మరియు చాలా ముఖ్యమైనది మననం, రిఫ్లెక్ట్. అంటే మనకు లభించిన ఈ అనుకూలమైన సమయం, ఈ క్షణసంపత్తి శాశ్వతం కాదని నిరంతరం గుర్తు చేసుకోవడం. ఇది కొంచెం భయపెట్టే ఆలోచనలా అనిపిస్తోంది. ఇదొక భయపెట్టే ఆలోచన కాదు, ఇదొక మేల్కొల్పు. ఈ జీవితం కూడా ఎప్పటికైనా ముగుస్తుంది. ఈ అరుదైన అవకాశం కూడా చెయ్యి జారిపోతుంది. ఈ ఎరుకతో ఉన్నప్పుడు మనం సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని, ప్రతి సంబంధాన్ని, ప్రతి పనిని మరింత శ్రద్ధతో, విలువనిస్తూ చేస్తాం. అద్భుతంగా వివరించారు. సరే, మనం ఈ రోజు చర్చను ముగించే ముందు ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. మనం అఖ్ఖానా అని పిలువబడే 8 అశుభ సమయాల గురించి తెలుసుకున్నాం. అవి నరకం, జంతుజన్మ, ప్రేతజన్మ వంటి బాధామయ లోకాలు కావచ్చు. లేదా బుద్ధుని బోధనలు లేని ప్రదేశాలు, యుగాలు కావచ్చు. లేదా అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేని తప్పుడు అభిప్రాయాలు, వైకల్యాలు కావచ్చు. ఆ తరువాత మనం ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని పొందిన ఈ మానవ జన్మ ఎంత అరుదైనదో, క్షణసంపత్తి యొక్క విలువ ఏమిటో గుడ్డి తాబేలు కథ ద్వారా అర్థం చేసుకున్నాం. అది కేవలం కథ కాదు, మన జీవితం విలువను కొల్చే ఒక కొలమానం లాంటిది. అవునవును. చివరగా, ఈ అమూల్యమైన అవకాశాన్ని అధ్యయనం, ఆచరణలో భాగంగా దానం, శీల, భావన మరియు మననం అనే మార్గాల ద్వారా ఎలా సద్వినియోగం చేసుకోవాలో చర్చించుకున్నాం. ఈ చర్చ మనందరికీ మన జీవితం యొక్క విలువను కొత్తగా గుర్తుచేస్తుందని నేను నమ్ముతున్నాను. ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ఆలోచన. మనం ఈరోజు చాలా విషయాలు చర్చించుకున్నాం. మనకు లభించిన ఈ అద్భుతమైన అవకాశం కూడా తాత్కాలికమే అని, ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నాం. అవును. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ గుడ్డి తాబేలు 100 నిరీక్షణ తర్వాత ఆ మహాసముద్రంలో ఆ ఒక్క బంగారు నొగగుండా తన తలను బయటపెట్టిన క్షణం ఎంత విలువైనదో. మన దైనందిన జీవితంలో మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, చేసే ప్రతి చిన్న పని కూడా అంతే విలువైనదిగా మారదా?
ఆ దృష్టితో మనం మన ఉదయాన్ని ప్రారంభించగలమా?